ఏ మాటకా మాట కేసీఆర్ సార్ ఉంటే ఆ రాజకీయమే అలాగుంటదబ్బా. ఎక్కడన్నా వచ్చినా మాట్లాడినా ప్రశ్నించినా నిలదీసినా ఏదన్నా ముచ్చట చెప్పినా ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. నవ్వుకుంటా నవ్వించుకుంటా సార్ చెప్తా అంటే ముంగటున్నోళ్ళు సప్పట్లు. అది నిజమా అబద్ధమా ఎన్కసిరి. అప్పటి మందమైతే వాజీవే అనిపించేటట్టు చెప్పుట్లా సార్ తర్వాతనే ఎవ్వలైనా. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఏహే అసెంబ్లీకి సార్ వస్తలేడు, పార్టీ ఆఫీస్ లఘు పడతలేడు, పబ్లిక్ లా తిరుగుతలేడు, ఏం మాట్లాడతలేడు, పరాకతిగా ఫామ్ హౌస్ ని అడ్డబెట్టిననుడు పంచయ్యిండ్రిగా. పెద్ద మనిషి బైకంచెల్లి బయలుదేరి యాళ్ళ అయ్యింది. మళ్ళా వచ్చుడొచ్చుడే మామూలుగా ఉండదటుల్లో 5 లక్షల మందితోటి పెద్ద మీటింగ్ పెడుతున్నాడు. సిద్దిపేట గజ్వేల్ రెండిట్లా ఎన్నో ఒక కాడు ఉంటదట. ఇంత పెద్ద తెలంగాణలో ఈడనే ఎందుకంటే సిద్దిపేట అంటే పాత సీఎం సార్ కు సెంటిమెంట్, గజ్వేల్ అంటే ఎమ్మెల్యేని చేసినోరు. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. ఇలా కథ చూడాలి. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి. హైడ్రా ఆత్రం చేసినా, మూసి మీద గడబడైనా, రుణమాఫీ రణం జరిగినా, ధరణి ఎత్తేసినా, తెలంగాణ తల్లిని పెట్టినా, రైతు భరోసా ఆల్చమైతున్నా, 6 గ్యారంటీల మీద గడబడైతున్నా, బీసీ రిపోర్టు మీద లొల్లైతున్నా, దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చ చేద్దామని సీఎం సార్ బొచ్చడు సార్లు సవాల్ చేసే సప్పులు లేని పెద్ద సారు ఇప్పుడెందుకు అంత పెద్ద మీటింగ్ పెడుతున్నాడు అంటారా? ఓట్లు వస్తున్నాయి. మళ్ళా జెప్పున్నే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఈ టైంలో పబ్లిక్ లకు వచ్చి మీటింగ్లు పెట్టి సర్కారు ప్రశ్నించి పార్టీకి పతారా పెంచుకొని ఊళ్ళ సీట్లు పెంచుకోవాలని పాత సీఎం సార్ అనలాట. గమ్మత్ ఏందంటే ఈ ఎలక్షన్లు ఎన్నడో గానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చి 5 రోజులైనా ఇంకో 4 రోజులే టైం ఉన్నా నజరేస్తోట్టు. మనోళ్ళ వ్యవహారం చూస్తుంటే పోటీ చేసుడు లేనట్టే. బలం లేని కాడ బయటుండి చూసుడే ఉత్తమం అనుకున్నారో ఏమో. అంటే పార్లమెంట్ ఓట్ల ముంగట తిరిగి మళ్ళా సర్పంచ్ ఓట్ల ముంగట వస్తుండన్నట్టు. ఈ ఓడిచినాక మళ్ళా పడాలంటే మళ్ళీ ఎలక్షన్లు రావాలనోపో. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.